बताओ सर। सबको नमस्कार। ఈ సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ దిశా కమిటీ చైర్మన్ మరియు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు శ్రీ గర్భపూడి అరవింద్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు మరియు దిశా కమిటీ మెంబర్ సెక్రటరీ జగిత్యాల గారికి స్వాగతం సుస్వాగతం. అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శ్రీ గౌతమ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మేడం బిఎస్ లత గారికి స్వాగతం సుస్వాగతం. దిశా కమిటీకి చేసిన గౌరవ ఎంపీ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం. అలాగే మీడియా అందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆదేశాల ప్రకారం మన జిల్లాలో దిశా కమిటీని మనం తీసుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో అవి ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా లేదా, అలాగే మనకైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇన్ టైంలో ఎగ్జిక్యూషన్ అవుతున్నాయా లేదని కూడా ఈ దిశా కమిటీ వాళ్ళు మానిటర్ చేస్తారు. సో అందులో భాగంగా మన జగిత్యాల జిల్లాలో 27 లైన్ డిపార్ట్మెంట్ సంబంధించి దాదాపు 67 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు గౌరవ ఎంపీ గారు అండ్ గౌరవ ఎమ్మెల్యే గౌరవ కలెక్టర్ గారు తెచ్చిన ఇవన్నీ కూడా రివ్యూ చేయబోతారు. Now I request Collector Garu to kindly. Honorable Member of Parliament Shri Dharapur Arvind and to other officers, Joint Collectors, Commissioner of the Local Bodies, DRDO and other all departmental officers from central and state institutions, warm welcome to all of you. So today action taken, what is the path for the future and therefore manamu review chesukobothunnamu. Sir, with the permission we'll start. Yeah, please. In the Lok Sabha first దిశా మీటింగ్ జగిత్యాల జిల్లా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కలెక్టర్ గారిని కార్యక్రమాన్ని మొదలు పెడుతూ రిక్వెస్ట్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్తో మొదలు పెట్టాం. బిఫోర్ సమగ్ర శిక్ష దానికి సంబంధించి వెళ్ళడానికి ముందుగా సార్ బిఫోర్ సినారీ అబౌట్ ద స్కూల్ ఎడ్యుకేషన్ సార్. జగిత్యాల జిల్లాలో సార్ మన ప్రైమరీ స్కూల్స్ 515 ఉన్నాయి సార్. అప్పర్ ప్రైమరీ స్కూల్స్ 84 సార్. హై స్కూల్స్ 189 ఉన్నాయి సార్. 10.11 crores రిలీజ్ అయినాయి సార్. టోటల్గా మనకు క్యుములేటివ్గా 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 24.51 crores టోటల్గా రిలీజ్ అయినాయి సార్. దానికి మనం ఓన్లీ ఎక్స్పెండిచర్ మీట్ కావడం జరిగింది సార్. ఇవన్నీ పేమెంట్స్ అని మనకు ఎస్ఎన్ఏ సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీకి పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. మనకి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డిపిఓ అట్లాగే ఎస్ఎంసీ వీటికి సంబంధించి రిలీజ్ అయిన బడ్జెట్ సార్ 3.71 crores సార్. అలాగే సాలరీస్ సంబంధించి 5 crores సార్. సో బ్యాలెన్స్ మనకు ఒక 70,000 డిపిఓ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందో 70,000 జరిగింది సార్. ఇందులో 23-24 సంబంధించి పిఎంసీ స్కూళ్ళకు రిలీజ్ చేయబడిన బడ్జెట్లో ముఖ్యంగా సార్ మేజర్ మైనర్ రిపేర్ సంబంధించి రిలీజ్ చేశారు సార్. అట్లాగే సైన్స్ ల్యాబ్స్ పిఎంసీ అట్లాగే యాన్యువల్ వర్క్ ప్లాన్ కింద కూడా సైన్స్ ల్యాబ్స్ రిలీజ్ చేశారు సార్. నెక్స్ట్ అడిషనల్ క్లాస్ రూమ్స్ కింద బడ్జెట్ రిలీజ్ చేయబడింది సార్. 0 lakhs రిలీజ్ చేయబడింది సార్. దీంట్లో మనకి వర్క్స్ సార్ ఇవి మనకు టీఎస్ఈడబ్ల్యూసీ వాళ్ళు వర్క్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు సార్. ఇందులో నాట్ స్టార్టెడ్ 4, ఇన్ ప్రోగ్రెస్ 5 చూపించడం జరిగింది సార్. అట్లాగే యాన్యువల్ వర్క్ ప్లాన్ కింద సార్ మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సైన్స్ ల్యాబ్స్కి 12 స్కూల్స్లో సైన్స్ ల్యాబ్స్ కన్స్ట్రక్షన్ కొరకి జగన్మోహన్ గారు మన స్టార్ట్ కాలేదు కదా పిఎంసీ కింద కొన్ని స్కూల్స్ చాలా మటుకు స్కూల్ స్టార్ట్ కాలేదు. దానికి కారణం ఈ సివిల్ వర్క్ సార్ మనకి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ వాళ్ళు కొంచెం దాన్ని డిలే చేస్తున్నారు సార్. మనకి ఫండ్స్ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. ఫస్ట్ దిశా మీటింగ్ కాబట్టి జస్ట్ హియర్ యూ దిశా కమిటీ మెంబర్స్ ఫామ్ చేసుకుంటాం అండ్ అవర్ కమిటీ మెంబర్స్ విల్ బి వెరీ యాక్టివ్. దే విల్ గో టు ఎవ్రీ స్కూల్, అక్కడ ప్రోగ్రెస్ క్వాలిటీ అన్నీ చెక్ చేస్తారు. కాబట్టి మేక్ షూర్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో ఈజ్ ఆన్ ఇట్స్ టోస్ and every penny what we receive is utilized with high quality. Okay? Thank you. మధుసూదన్ సార్, ఆర్డీఓ జగిత్యాల సార్. మనకి ఈ ఆర్మూర్ టు మంచిర్యాల NH63కి సంబంధించి జగిత్యాల డివిజన్లో సార్ మాకు
16 విలేజెస్ ఉన్నాయి సార్. 16 విలేజెస్కి సంబంధించి మనకు 175 హెక్టార్లు మనము ల్యాండ్ అక్విజిషన్ చేస్తున్నాం సార్. దీనికి 141 హెక్టార్స్ మనము 3D పబ్లిక్ చేశాము. 3G ఎంక్వైరీ నడుస్తుంది సార్, అవార్డ్ ఎంక్వైరీ. అడిషనల్ ల్యాండ్ 34 కూడా 3Dకి పంపించాము NHకి. అది అప్రూవ్ అయిన తర్వాత దాన్ని కూడా అవార్డు చేయడం జరుగుతుంది సార్. ఇది In total, 71 kilometers of length is falling in Jagitial district, sir. So he is told only about 35 kilometers. Remaining Korutla and Medpalli Adivas are also they are doing, sir. Totally 360 hectares is required. నిధులకింద 12 రోడ్లు మరియు 5 బ్రిడ్జెస్ తీసుకోబడినాయి సార్. 12 రోడ్లలో 5 రోడ్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్ సార్. 4 బ్రిడ్జెస్ గ్రిడ్ పోర్షన్ కంప్లీట్ చేస్తున్నాం సార్. 26 కిలోమీటర్ రోడ్ కంప్లీట్ చేస్తున్నాం సార్ అవుట్ ఆఫ్ 65 కిలోమీటర్స్. ఒక బ్రిడ్జ్ మనకి టెండర్ స్టేజ్లో ఉంది సార్, ఇంకా అగ్రిమెంట్ కాలేదు. రీసెంట్లీ శాంక్షన్ వచ్చింది. 12 రోడ్లు ఎన్ని రోడ్లు కంప్లీట్ అయినాయి? మిగిలిన 7 రోడ్లు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? కంప్లీషన్ డేట్ ఎప్పుడు ఉండే? డిలే ఉందా? డిలే అయితే ఎందుకు డిలే ఉంది? మరి మీ టార్గెట్ డేట్ ఏంటి? కొద్దిగా చెప్పండి. ఆచారం సార్, తమ్మన్నపేట ఆచారం లేపల్లి మండలి సార్. అక్కడ డబ్ల్యూఎంఎల్ చేసేస్తున్నాం సార్. ఏం చేస్తున్నారు? డబ్ల్యూఎంఎల్ కంప్లీట్ అయిపోయింది సార్. ఫార్మేషన్ కంకర వేసేస్తున్నాం సార్. ఓకే, ఫార్మేషన్ చేస్తున్నాం సార్. కన్వర్ట్ పెట్టి స్టార్టింగ్ డేట్ ఏంటి? మీరు యాజ్ పర్ షెడ్యూల్ కంప్లీషన్ డేట్ ఏముంది సార్? 31st July 21 అగ్రిమెంట్ అయింది సార్. 30th July 23 ఉంటుంది సార్ అగ్రిమెంట్. జూలై 23, 24, 23 స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? జూలై సార్, జూలై 21. జూలై 21, కంప్లీషన్ డేట్ జనవరి 23. మరి ఇలా ఏడున్న మనం ఎందుకు డిలే ఉంది సార్? మనం సీసీ రోడ్ కంప్లీట్ చేస్తాం సార్. 3D కాదండి, మీకు డబల్ టైం అయిపోయింది కదా, సంవత్సరం ఎక్కువైపోయింది. ఎన్ని కిలోమీటర్లు ఎంత? అది 5.34 సార్. 5 కిలోమీటర్లకు ఇంత టైం ఎందుకు? ఇంకేంటి ఇబ్బంది ఏముంది సార్? కొన్ని గ్రాంట్స్లో పేమెంట్ కావాలని కాంట్రాక్టర్ మనకి రాదు. మీరేంటి ఏంటి మీరు యాక్షన్ ఏంటి? 17 నెలలు లేట్ అయింది ఆల్రెడీ. 17-18 నెలలు లేట్ అయింది 5 కిలోమీటర్ల రోడ్డుకి. ఎందుకంటే ఉద్యోగాలు మనకు దేనికండి? ఇఫ్ యూఆర్ ఇన్ఎఫిషియెంట్ ప్లీజ్ రిజైన్ అండ్ లీవ్. వాలంటీర్ రిటైర్మెంట్ ఉందా అండి? ఆప్షన్ ఉంది కదా, లెట్ దెమ్ గో. బ్రింగ్ ఇన్ సమ్ యంగ్స్టర్స్, proactive youngsters. You cannot work, leave. What is the problem? Tell me otherwise. You have any problem with higher authorities? మీ కలెక్టర్ గారు కోఆపరేట్ చేస్తలేదా? స్టేట్ గవర్నమెంట్ చేస్తలేదా? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తలేదా? మీకు ఫండ్స్ ఆగినాయా? రోడ్లు ఎందుకు కావాలి? పని ఉట్రాజపల్లి సార్, జగిత్యాల రోడ్ మండలంలో 5 కిలోమీటర్స్ లెన్స్ సార్. ఇది ఫార్మేషన్ చేసేస్తున్నాం సార్. కన్వర్ట్స్ కట్ చేస్తాం, సీసీ రోడ్ వేస్తున్నాం సార్. నాకు స్టార్టింగ్ డేట్ చెప్పండి, షెడ్యూల్డ్ క్లోజర్ డేట్ చెప్పండి. 27th August 21 సార్. 20th February 2025 వరకు. 20th February 25 అంటే ఇంకా 3 నెలలు క్లోజ్ చేయాలా? పరిస్థితి ఏముంది ఇప్పుడు అక్కడ? సార్ డబ్ల్యూఎం చేయాలి సార్. జిఎస్పీ డబ్ల్యూఎంఎల్ బీ చేయాలి సార్. అయిపోతుంది సార్. లెంత్ ఎంత సార్? 5 కిలోమీటర్స్ సార్. షెడ్యూల్ డేట్ క్లోజ్ చేయండి. అది ఓకే సార్. ఇనాగ్రేషన్ పిలవండి సార్ మళ్ళీ జనవరి వస్తున్నాయి. 2 సంవత్సరాలు అవుతుంది డిలే. సార్ ఈ రోడ్ మీద ఈ కాశ్మీర్ కన్యాకుమారి రోడ్ వేసినట్టు మీరు వేసేది 4-5 కిలోమీటర్లు. అది కూడా సరిగ్గా వేసుకోకపోతే ఎట్లా మీరు? సార్ ఈ రోడ్లో ఒక బ్రిడ్జ్ కూడా ఉంది సార్. ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది సార్. అప్రోచెస్ అవుతుంది. ఆ బ్రిడ్జ్ ఇష్యూ ఏంది? ఏమన్నా బ్రిడ్జ్ ఫండింగ్ లేదా? సార్ ఉన్నది కదా, మరి ఎందుకు కాలేదు? ఆ బ్రిడ్జ్ అయింది సార్. బ్రిడ్జ్ పర్సన్ అయిపోయింది సార్. అప్రోచెస్ నడుస్తుంది. ఎందుకంటే మీ టైం మీరే కదా పెట్టుకునేది. మీ సిస్టమే కదా. 2 సంవత్సరాలు టైం ఇస్తున్నారు కదా, మళ్ళీ 2 సంవత్సరాలు డిలే ఎందుకు? 25th వరకు బ్రిడ్జ్ పెట్టుకోకుండా ముందే తెలుస్తారా? మీరు అందరూ డిసైడ్ చేసిన టైం ఉండదు కదా అది. మరి మేము ఇంకా బతుకున్నాడు మీకు ఏం ఎక్స్ప్లెనేషన్ ఉండదు. 5 కిలోమీటర్ల రోడ్డుకి సంవత్సరాల టైం ఉన్నది ఆల్రెడీ. మళ్ళీ 2 సంవత్సరాలు డిలే అంటే ఎందుకంటే దట్ మీన్స్ యూఆర్ ఇన్ఎఫిషియెంట్. మరి ఏ ప్రాజెక్ట్ కూడా ముందర ఉండదు. మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ తొందరగా చేసుకున్నామా అంటే అది ఉండదు. మ్యాక్సిమం రోడ్స్ ఆర్ కంప్లీటెడ్.
You have any issues? Bring it to collector sir's notice or my notice. కాంట్రాక్టర్ పని చేస్తలేడు, మీకు ఉండదు కదా సొల్యూషన్, ఇంప్లిమెంట్ చేయండి. ఆన్ టైం అయిపోవాలి. మీకు ఇబ్బందులు చెప్పండి. ఇప్పుడు ఆ 7 రోడ్లలో మీకు ఏమైనా ఇబ్బంది ఉందా, మీ చేతిలో అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ఏమైనా ఉందా అంటే చెప్పండి. చేపిస్తారా మరి? 7 roads, బ్యాలెన్స్ 7 roads టార్గెట్ డేట్స్ తీసుకో, రైటింగ్లో తీసుకొని నెక్స్ట్ దిశా మీటింగ్లో ఫస్ట్ దాన్ని రివ్యూ చేస్తాం. అమృత్ కింద ఈ మన జగిత్యాల జిల్లాలో 5 VLP స్కూల్ ఫ్యాక్టరీ సార్. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయకల్, ధర్మపురి సార్. జగిత్యాల డిస్ట్రిక్ట్ టోటల్ 137 crores అగేసింది సార్. జగిత్యాల ILPకి 38.6 crores ఫౌండేషన్ ఈరోజు అయింది సార్. కోరుట్ల ILPకి 41.5 crores సార్. మెట్పల్లికి 19.5 crores ఉన్నాయి సార్. రాయకల్ ILPకి 15 కోట్ల 20 లక్షలు, ధర్మపురికి 23. ఈ స్కీమ్ కింద మనకు 3 ట్రాక్లు ఉన్నాయి సార్. 2 ట్రాక్లు, ఒక ELPR, ఒక సంపు ఉంది సార్. 34 kilometers దాకా పైప్ లైన్ ఉంది సార్. ఒక 2500 కనెక్షన్స్ ఉంది. కోరుట్లలో కూడా ఒక ELPR ఉంది సార్. ఎక్కింపులు స్టార్ట్ అయింది వరకు. జగిత్యాల రోడ్ స్టార్ట్ కాదు సార్, ఎక్కింపులు కోరుట్లు స్టార్ట్ అయింది. పైప్ లైన్ 46 kilometers ఉంది సార్. హౌస్ హోల్డ్ కనెక్షన్స్ ఒక 2900 ఉన్నాయి సార్. మెట్పల్లిలో ఒక ELSR ఉంది సార్. ఆరపేట విలేజ్లో సైట్ ఇష్యూ సార్, అది చాలా. తర్వాత పైప్ లైన్ 30 kilometers ఉంది సార్. ఒక 3000 వరకు హౌస్ హోల్డ్ కనెక్షన్స్. రాయకల్లో ఒక 16 లక్షల లీటర్ ట్యాంక్ ఉంది సార్. క్లియర్ వాటర్ సంప్ ఒకటి ఉంది, ఒకటి 250 KL సంప్ ఉంది సార్. 20 kilometers పైప్ లైన్ అక్కడ కూడా స్టార్ట్ అయింది సార్. మనకి సర్వే చేసి ఈ స్కీమ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వరకు తీసుకుందాం. జగిత్యాలకి ఈ 38.6 crores తోటి మనకి ఏమేమి ఉన్నాయి వెళ్ళకపోతే నా దగ్గర ఉంది. ఈ మొత్తం ప్రాజెక్ట్ కంప్లీషన్ డేట్ ఎప్పుడు? $17 PSCs ఉన్నాయి సార్. అందులో రౌండ్ ద క్లాక్ 24/7 PSCs 7 ఉన్నాయి సార్. సబ్ సెంటర్స్ 151 ఉన్నాయి సార్. అర్బన్ హెల్త్ సెంటర్స్ 5 ఉన్నాయి సార్. కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ 3 ఉన్నాయి సార్. ఏరియా హాస్పిటల్ కోరుట్లలో 1 ఉంది. ఒక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జగిత్యాలలో 1 ఉంది సార్. MCH జగిత్యాలలో 100 బెడ్ MCH జగిత్యాలలో 1 ఉంది సార్. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మన ట్యూబెక్టమీలు 1206, వ్యాసెక్టమీ 40 చేశాం సార్. సో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద 30 years ప్లస్ అందరికి కూడా మేము స్క్రీన్ చేశాం సార్. అందులో 5,43,000 అంగన్వాడీ సెంటర్కి ఇయర్లీ ప్రైస్, స్కూల్స్ కాలేజ్కి ఇయర్లీ వన్స్ చేస్తారు సార్. మా ఇప్పుడు తర్వాత నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ టెస్టింగ్ అవి సర్టిఫై అయిపోయింది సార్. తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ 1,00,000 సర్టిఫై అయిపోయింది సార్. తర్వాత 8 అక్కడ ఐపీ ఒక 87 పేషెంట్, ఓపీ 136 పేషెంట్ నేను చూస్తాను సార్. 1035 మంది సైకాట్రిస్ట్ ద్వారా ట్రీట్మెంట్ ఉంది. తర్వాత తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ గ్రామీణ సడక్ యోజన పనులు చాలా మటుకు కాంట్రాక్టర్లు వెస్టెడ్ ఇంట్రెస్ట్ల వల్ల, పొలిటికల్ కనెక్షన్స్ వల్ల, ఆఫీసర్స్ తోటి కుమ్ముకై డిలే జరుగుతున్నాయి. నా దృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ సెటరేట్ చేసుకోండి. కాంట్రాక్టర్ డిలే ఉంటే కాంట్రాక్టర్ మీద ఏం యాక్షన్ తీసుకుందామన్న ప్రపోజల్ తోటి కూడా రావాలి. ఐఎమ్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ GSY వర్క్స్. కాబట్టి ఏమున్నా కూడా తొందరగా చేతులు అడిగేసుకోండి. ఇంప్లిమెంటేషన్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆన్ టైమ్ ఈజ్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. బికాజ్ ఇక్కడనే మీడియా ముందరనే నేను అన్ని విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. జిల్లాలో ఈ స్కీమ్ కింద మనకి ఎందరు పేషెంట్లకు మనము సర్వ్ చేయగలిగినాము, బడ్జెట్ ఎంత ఖర్చు పెట్టుకున్నాము. ఆరోగ్యశ్రీ కింద మనకి 2,205 సర్జరీస్ చేశాం సార్. అమౌంట్ ఏమో 183.67 crores వచ్చింది సార్. తర్వాత మనకు డిసెంబర్ నుండి సెప్టెంబర్ వరకు 16,831 సర్జరీస్ అయినాయి సార్. అందులో 28.65 crores మనకు వచ్చింది. ఈ 9 months 16,000 కేసులు.
ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ఆయుష్మాన్ భారత్లో? కార్డ్స్ ఇష్యూ అవుతలేవు, ఎందుకు అవుతలేవు? కొత్త ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఇష్యూ అయితలేవు, అవుతున్నాయా? హార్డ్ కాపీ కార్డులు వస్తలేవు అని మా కంప్లైంట్స్ వస్తున్నాయి బాగా. కారణం ఏంటండి? ఆవాస్ యోజన కింద పిఎంఏవై ప్రోగ్రామ్ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద 21 సంవత్సరంలో సార్ జిల్లాకు 5,140 గృహములు మంజూరైనాయి సార్. అందులో మున్సిపాలిటీ వారిగా జగిత్యాల మున్సిపాలిటీకి 4,500 గృహాలు మంజూరైతే సార్. మొత్తం పూర్తి చేయబడ్డవి 3,722 గృహాలు పంపిణీ కూడా జరిగినాయి సార్. బ్యాలెన్స్ గృహాల కొరకు మరి ఇప్పుడు ఎంపిక జరుగుతుంది. తర్వాత దుర్గా మున్సిపాలిటీలో సార్ 310 జగిత్యాల 4,500 కంప్లీట్ అయింది సార్. 4,500 కంప్లీట్ అయిపోయా? అవును సార్. అందులో ఎందరికి అలాట్మెంట్ అయితే? 3,722 సార్ అలాట్మెంట్ అయిపోయినాయా? అయిపోయింది. బ్యాలెన్స్ ఎప్పుడు? బ్యాలెన్స్ ఇప్పుడు గ్రామ సభ వాట్సాప్ పెట్టి డిసైడ్ చేస్తున్నాం సార్. అప్లికేషన్స్ మీ సేవ తీసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు వాట్సాప్ పెట్టి ఫైనల్ చేస్తున్నాం. అందరు ఉంటున్నారు అక్కడ? అంటే సార్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కొంచెం పెండింగ్ ఉంది సార్. ఈ నెలాఖరు వరకు కంప్లీట్ అయిపోతుంది. అయిపోతాయా? అయిపోతుంది. నెక్స్ట్ జనవరి సంక్రాంతి తర్వాత గృహప్రవేశాలు స్టార్ట్ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒక ఇది 310 గృహాలు మంజూరు కావాలి సార్. 80 గృహాలు పూర్తి చేయబడినవి, 80 గృహములు అలాట్ చేయబడినవి సార్. ఎఫ్టీసీస్ ఉంటున్నాం సార్. ఎన్ని టోటల్ శాంక్షన్? 310 సార్. ఓకే. 80 ల్యాండ్ అవైలబిలిటీ దాని ప్రకారంగా టెండర్స్ అయినాయి సార్. 80 కంప్లీట్ అయిపోయింది సార్. 80 కూడా నివసిస్తున్నాం సార్. తర్వాత మెట్పల్లి మున్సిపాలిటీలో సార్ తక్కువ కదా, ఇక్కడ 4,000 అయిపోయినాయి, 4,500 జగిత్యాల టౌన్లో అంతేగా? పక్కన నియోజకవర్గాలు ఇవన్నీ ప్రపోజల్ వచ్చాయా స్టేట్ గవర్నమెంట్కి? సార్ అంటే మనకు 2 టైప్స్ మంది ఫ్రెష్ ప్రపోజల్స్ ఏమైనా పంపుతున్నారా? ఇంకా అంటే ఇప్పుడే విధి విధానాలు రాలేదు సార్.